తెలంగాణలో ఉన్న పెద్ద నంది విగ్రహాలలో ఈ నంది విగ్రహం ఒకటి. హలో క్యూరియస్ మైండ్స్, మనం ఈరోజు నందిమేడారం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం అమరేశ్వర ఆలయం. ఇక్కడికి ఎలా రావాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాం. ఈ ఆలయం అమరేశ్వర ఆలయం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం, కాకతీయుల కాలం నాటి ఆలయం. ఆలయం లోపల ఎలా ఉంది అని లోపలికి వెళ్ళి చూద్దామండి. మనం ఈ ఆలయం యొక్క స్తంభం చూసినట్టయితే అర్థమవుతుంది ఇది పురాతన ఆలయం అని. ఈ స్తంభం యొక్క శైలి ఏదైతే ఉందో ఇది కాకతీయుల కాలం నాటిది. ఆ విధంగా చెప్పవచ్చు ఈ టెంపుల్ కాకతీయుల కాలం నాటి టెంపుల్ అని. ఇప్పుడు మనం ఈ ఆలయ పూజారి అయిన శ్యామ్ కుమార్ గారితో ఉన్నాం. శ్యామ్ కుమార్ గారు చెప్పండి ఆలయం గురించి. ఇది ఒక పురాతన టెంపుల్. ఈ యొక్క నంది మేడారం ఇక్కడ ఒక 1000 ఏళ్ళ కింద శివాలయం. ఇది చాలా చరిత్ర గలది. ఈ శివాలయం అంటే నంది మేడారం అమరేశ్వర టెంపుల్ అని అంటారు. దీని చారిత్ర ఏంటంటే ఇక్కడ ఒకనప్పుడు రాజులు పాలించిన స్వయంభూ అయింది. ఇక్కడ నంది మేడారం అని వచ్చింది. నంది ఉన్నది. అలాగే ఇక్కడ అమరేశ్వర టెంపుల్లో ప్రత్యేకంగా ఏంటి అంటే జాబు కానీ ఉద్యోగం కానీ ఇంకా సంతానం లేని వారికి, అలాగే ఇక్కడ మానసదేవి అమ్మవారు కూడా పక్కన ఉన్నది. మానస టెంపుల్ అంటే శివుని బిడ్డ కాబట్టి ఇది మన తెలంగాణలో ఇక్కడ ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ చాలా భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ పక్కకి అని ఇంతకుముందు చిన్నగా ఉండే టెంపుల్. దీన్ని భక్తులతోటి విరాళాలతోటి చాలా డబ్బు కలెక్షన్ చేయడం జరిగింది. అందువలన ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి అంత ఘనంగా జరుగుతుంది. పూజలు ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, సంకష్ట చతుర్దశి వస్తుంది. అలాగే వినాయకుని పూజ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క భక్తుల కోరికలు తీర్చే శ్రీ అమరేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా ఊరు పెద్దలు అంతకుముందు గజస్తంభం లేకుండా, నవగ్రహాలు లేకుండా అలాగే మొన్న ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా అంతకు భక్తులు ఇంకా పెరగడం జరిగింది. చాలా కోరికలు అయితే తీరుతున్నాయి. ఇక్కడ ఈ ఆలయం యొక్క టైమింగ్స్ చెప్పండి. మార్నింగ్, ఈవినింగ్. మార్నింగ్ 7కి ఓపెన్ జరుగుతుంది. ఇంకా ఏదన్నా విశేష పండుగలకి, కార్తీక మాసానికి, అలాగే శ్రావణ మాసంలో సాయంత్రం కూడా తీయడం జరుగుతుంది. భక్తులు అభిషేకాల టైం 6 ఏదన్నా ప్రతి సోమవారం అయితే 6 గంటలకు తీయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడికి భక్తులు? ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు కరీంనగర్, పెద్దపల్లి ఇది వస్తారు. అలాగే పెద్ద పెద్ద రాయక పరంగా కానీ వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ
ఇలాంటి పూజలు జరుగుతాయి. ప్రతి శివరాత్రికి అయితే మంచిగా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు మంచిగా జరుగుతాయి. బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ అమరేశ్వర టెంపుల్ అంటే బ్రహ్మసూత్రాల శివలింగం అంటే ప్రత్యేకంగా ఒక అభిషేకం చేస్తే 1000 రెట్లు పెంపుడుగా జరుగుతుంది కాబట్టి అమరేశ్వరునికి పాలాభిషేకం పంచామృతతో అభిషేకం చేస్తే మీ యొక్క కోరిన కోరికలు తీర్చే అమరేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉంటుంది. అందరు ఇక దీనివల్ల ఇంకా చాలా భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాం మరి. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఆలయానికి సంబంధించిన దాతల పేర్లు వేశారు ఇక్కడ. ఈ ఆలయం పురాతన ఆలయం. ఇప్పుడైతే ఇక్కడి గ్రామస్తులు ఈ ఆలయాన్ని ఇలా అందంగా పునర్నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది మానసదేవి విగ్రహం. ఈ విగ్రహం చాలా పురాతనమైన విగ్రహం. మనం మానసదేవి విగ్రహం ముందు నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ నాగదేవత విగ్రహం ఉంది. ఈ నాగదేవత విగ్రహం కూడా పురాతనమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే నవగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనతో ఉన్నారు ఇదే గ్రామంలో ఉంటున్న అన్నగారు. మీ పేరు ఎంత? అమరేందర్. ఇదే ఊరా? ఇదే ఊరు. ఆ ఊరు పేరు చెప్పండి. ఊరు నంది మేడారం. ఈ టెంపుల్ ఇప్పుడు శివాలయం కదా? శివాలయం. అమరేశ్వర స్వామి. ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పండి. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నుండి చరిత్ర నుండి ఉంటుంది. ఇక్కడ నంది మరియు ఈ అమరేశ్వర స్వామి టెంపుల్ పూర్వకాలం క్రీస్తు శకం అప్పుడు మన కాకతీయుల కాలం నాటి రాజులు దీన్ని నిర్మించారని మాకు ఇప్పటి వరకు తెలిసిందే. ఇప్పుడు ఈ టెంపుల్ ఇదంతా ఎప్పుడు పునర్నిర్మించారు? ఇది ఫస్ట్ నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుండి కొంచెం మాడిఫై చేసి ఈ గ్రామ పెద్దలు అందరి ఆధ్వర్యంలో కొంచెం ఇది పాతకాలం నాటి టెంపుల్ లోపట ఈ మీద కొంచెం మంచిగా నీట్ చేసి ఇక్కడ గ్రామ పెద్దలు నాయకులు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఇప్పుడు అందులో ఉన్న శివలింగం అంటే ఈ ప్లేస్ లో ఉందా లేకుంటే? ఈ ప్లేస్ లో ఉంది. దాన్ని అంటే అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు కొంచెం మన పురాతన కాలం టెంపుల్ లెక్క స్తంభాలు స్తంభాలు అట్లనే ఉండే. లోపల అట్లనే ఉంటది ఇప్పుడు కూడా. లోపల ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఒక ఓన్లీ బయట కొంచెం. ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు శివరాత్రి నాడు అట్లా శివరాత్రి రోజు బాగా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఈ విలేజ్ కాక ధర్మారం మండలం ఇంకా చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి వెళ్ళి మన పెద్దపల్లి జిల్లా నుండి హైదరాబాద్ నుండి కూడా భక్తులు వస్తారు ఇక్కడికి. చాలా మందికి సంతానం లేని వారికి సంతానం మరియు ఉద్యోగాలు అది ఇదని చాలా నమ్ముతారు దేవుణ్ణి. అంటే ఇప్పుడు మహాశివరాత్రి కాకుండా స్పెషల్ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి, ఉగాది ఇలాంటి ప్రతి పండుగ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కమిటీ మళ్ళా మన మెయిన్ పండుగలన్నిటికీ ప్రతి పండుగకు అభిషేకాలు మరియు ఇక శివరాత్రి రోజు మాత్రం బాగా గ్రాండ్గా జరుగుతుంది. చుట్టుపక్కల మండలాలు మరియు అనేక జిల్లాల నుండి కూడా వస్తారు. పెద్దపల్లి కానీ ఇప్పుడు అమెరికా నుండి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని పోతారు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ అవన్నీ ఉన్నాయి కదా, అంటే అవన్నీ దాతల పేర్లు గ్రామస్తులు చుట్టుపక్కల ఇక దేవుణ్ణి స్వామిని నమ్ముకున్న వారు కొందరు పెద్ద మనుషులు కానీ చుట్టుపక్కల గ్రామాల వారు కానీ ఈ నంది మేడారం గ్రామం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మంచి గ్రాండ్గా ఇట్లా చేస్తారు దీన్ని. ఇప్పుడు అక్కడ ఒక నంది ఉంది కదా, పెద్ద నంది ఉంది. అది అప్పటి చరిత్ర కదా. మన తెలంగాణ డిస్టిక్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటది. అది మన సైజ్ పరంగా పెద్దది. ఇక ఇప్పుడున్న దానిలో ఇక చరిత్ర అంటే పెద్ద వాళ్ళకి తెలుసు. అంటే మీ ఊరి పేరు ఎట్లా? నంది టెంపుల్. ఇంకా త్రికోట ఆలయం ఉంటది అక్కడనే నందీశ్వరం దగ్గరనే. ఒకటి
గుట్టపైన ఒక చిన్న అదే నిర్మాణం ఉంది కదా, అది మూడు ముఖాల గుడి అంటాం ఇక్కడ. మూడు ముఖాల త్రికోట ఆలయం అంటారు. కానీ అందులో దేవుడు ఉన్నాడు అప్పుడు? దేవుడు లేడు, ఇక మాకు తెలియదు ఎక్కువ. అంటే మీకు తెలిసి అంటే మీ తాతలు ఎవరని చెప్పారా అందులో దేవుడు ఇక అంత తెలియదు. అంటే ఉన్నదట కానీ ఇక కొంచెం ఇప్పుడు ఇక మా వరకు తెలియదు. ఉన్నదని చెప్పారు పెద్దలు. ఓకే, థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు. ఇప్పుడు మనం నందిమేడారంలో ఉన్న ఇంకో టెంపుల్కి వచ్చాం. ఇప్పుడు మనం చూడబోతున్నది శివుడే లేని శివాలయం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు మనం నంది విగ్రహం వద్ద ఉన్నాం. నంది యొక్క విగ్రహం ముందు భాగం కొంతవరకు ధ్వంసమైంది. మీరు ఈ స్తంభం చూసినట్టయితే ఇంత పెద్దగా ఉంది. ఈ స్తంభం కూడా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయింది ఈ ప్లేస్లో. మీరు ఇక్కడ ఈ స్తంభం కూడా చూసినట్టయితే ఆ స్తంభంతో పోల్చుకున్నప్పుడు ఈ స్తంభం చాలా పెద్దగా ఉంది. ఈ స్తంభం కూడా కొన్ని ప్లేసులలో డ్యామేజ్ అయింది. కొంచెం ముందుకెళ్ళి ఎలా ఉందన్నది ఇంకా చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇందులో ఒక విగ్రహం ఉండే కావచ్చు. ప్రస్తుతం ఆ విగ్రహం లేదు. ఇప్పుడు మనం ఆలయం యొక్క గర్భగుడి వద్ద ఉన్నాం. ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్దాం, ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాం, గర్భగుడి లోపల. ఇప్పుడు మనం గర్భగుడి లోపల ఉన్నాం. గర్భగుడి పైన అలా అద్భుతంగా చెక్కారు. ప్రస్తుతం గర్భగుడి లోపల ఎలాంటి విగ్రహం అయితే లేదు. ఇక్కడ గ్రామస్తులు మనం అడిగాం, మీకు తెలిసి మరి ఎప్పటి నుంచి ఇక్కడ విగ్రహం లేదని అడిగితే ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం గర్భగుడి ముఖద్వారం వద్ద ఉన్నాం. ఈ గర్భగుడి ముఖద్వారం పైన చూసినట్టయితే రెండు వైపులా 2 శిల్పాలు చెక్కారు. మరియు పైన చూసినట్టయితే గర్భగుడి శైలిలో 3 చెక్కి ఉన్నాయి. వాటి మధ్యలో 2 రకాల సింబల్ చెక్కారు. అవి ఏంటి అనేది మనకు అర్థం కావడం లేదు. కింద చూసినట్టయితే ఇలా ఈ శైలిలో అద్భుతంగా చెక్కారు. ఇప్పుడు మనం చూస్తున్నది శివుడే లేని శివాలయం. మనం శివుడే లేని శివాలయం అని ఎలా అంటున్నామంటే, మనం గుడి లోపల ఎంట్రీ అయినప్పుడు చూసినట్టయితే అక్కడ నంది విగ్రహం ఉంది. ప్రతి శివాలయంలో శివుని ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆ విధంగా మనం ఈ ఆలయం శివాలయం అని చెప్తున్నాం. మనకు ఎడమవైపున ఇలాంటి గుడే ఉంది. ఇందులో కూడా ఇలాంటి విగ్రహం లేదు. మనం పై భాగాన్ని చూసినట్టయితే ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉంది. ఈ బండలు చూసినట్టయితే భారీ ఆకారంలో ఉన్నాయి, కానీ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది గుడి మొత్తం. ఈ బండలు ఇటు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ బండల పైననే ఇలా స్తంభం ఉంది. ఈ స్తంభం కింద ఉన్న 2 బండలు మొత్తం పగిలి ఉన్నవి 2. ఈ స్తంభం వేటికి ఈ 2 బండలు చూసినట్లయితే మధ్యలో క్రాక్ వచ్చేయాల. మీరు ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ స్తంభం కింద ఉన్న బండ కూడా కొంచెం కదిలి ఇటు జరిగింది. ఇప్పుడు మనం ఆలయం మధ్యలో ఉన్న మండపం వద్ద ఉన్నాం. మిగతా స్తంభాలు చూసినట్టయితే ఈ స్తంభాలు చూసినట్టయితే చాలా తేడా ఉంది. ఈ మధ్యలో ఉండే ఈ 4 స్తంభాలు యొక్క డిజైన్ చూసినట్టయితే డిఫరెంట్గా ఉంటుంది వాటి శైలితో పోల్చుకున్నప్పుడు. ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయాన్ని ఎలా చెప్తున్నామంటే, మీరు ఈ స్తంభాలు చూసినట్టయితే మన ఫస్ట్ వీడియో కోట్ల నరసింహపల్లిలో తీసిన టెంపుల్ వీడియో, నవనూరులో తీసిన టెంపుల్ వీడియో, అక్కడ టెంపుల్లో ఉన్న స్తంభాలు ఈ స్తంభాల స్ట్రక్చరు ఒకే విధంగా ఉంది. ఒకే శైలిలో ఉండడం వల్ల ఈ కాకతీయుల కాలం నాటి ఆలయం అని మనం చెప్పవచ్చు.
మనం ఈ ఆలయంలో చూసినట్లయితే మొత్తం ఈ ఆలయం 16 స్తంభాలతో నిర్మించబడింది. మధ్య మండపంలో 4 స్తంభాలు, మిగతా 6 స్తంభాలు పెద్ద స్తంభాలు, మిగతా 6 స్తంభాలు చిన్న స్తంభాలు, మొత్తం 16 స్తంభాలతో నిర్మించిన ఆలయం ఇది. మనం ఈ ఆలయంలో చూసినట్టయితే ఏ స్తంభం పైన కానీ ఏ రాతి పైన కానీ ఎలాంటి నెంబర్లు వేసి లేవు. ఇక్కడికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రానట్టుంది. ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ప్రభుత్వాలు ఈ ఆలయాన్ని పట్టించుకొని కూలిపోయిన స్తంభాలను నిలబెట్టి ఆలయాన్ని కొంతవరకు లేదా పూర్తిగా పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం. దీని ద్వారా ఈ ఆలయాలు మన యొక్క సంపద, ఈ సంపదను మనమే కాపాడుకోవాలి. ఈ సంపదను కాపాడుకొని ఫ్యూచర్ జనరేషన్కి అందించాలి. ఎందుకంటే ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆలయమే లేకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు మనం అన్నగారితో ఉన్నాం. ఇదే గ్రామంలో ఉంటున్నాం. అన్నగారు మీ పేరు? కట్ట రమేష్. కట్ట రమేష్ గారు. అన్నగారు చెప్పండి ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన విషయాలు. ఇది గత చాలా పురాతనమైన టెంపుల్, కాకతీయుల నాటి టెంపుల్. ఇది శిథిలా వ్యవస్థకు వస్తుంది. ఇలాంటి వాటిని కాపాడాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇది ఇలాంటి పోతే మనకు ఇలాంటి టెంపుల్స్ అనేది దొరకవు. అవును. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది విహారయాత్రకు పక్కనే పెద్ద చెరువు ఉంది. ఇప్పుడు ఈ చెరువు చూసే వాళ్ళు కూడా ఇలాంటి పాత పురాతన చారిత్రక కట్టడాలు అనేది కూడా చూడదగ్గ ప్రదేశాలు. వీళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ప్రదేశము, చాలా చూడదగ్గ ప్రదేశము. దీన్ని మంచిగా చేసి అభివృద్ధి దశలో తీసుకురావాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇంకా అమరేశ్వర టెంపుల్ కూడా ఉంది ఈ గ్రామంలో. అది కూడా చాలా పవిత్రమైన టెంపుల్. ప్లస్ అక్కడ దాని లోపల శివలింగం అనేది కూడా చాలా పెద్ద లింగము. అదేవిధంగా మన ఇక్కడ నంది మేడారం గ్రామంలో నంది అనేది కూడా మన వరంగల్లో ఉన్న నంది అంత చాలా పెద్ద నంది కూడా ఈ నంది మేడారం గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి కూడా ఆ నంది విగ్రహం ద్వారానే నంది మేడారం అనేది పేరు మన నంది మేడారం గ్రామానికి వచ్చింది. ఇక్కడ నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా. వీటిని చూస్తూ ఉంటే ఒక పురాతన గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే మీ తాతలు ఎవరైనా అప్పుడు ఇలా ఉండే ఈ టెంపుల్, ఇందులో ఈ దేవుడు ఉండే అని అలా ఇలా చెప్పారు మీ తాతగారు ఎవరైనా? తాత వాళ్ళు చెప్తా ఉండే. ఎట్లా అంటే మన కాడ పూర్వము గుర్జు ఉండే. ఆ గుర్జు కాడ కూడా ఒక ప్రతి దసరా అప్పుడు ఒక మామూలుగా తలవారితోటి ఏట పిల్లలను కోస్తూ ఉండేరు అని మా తాతగారు తండ్రి గారు చెప్తూ ఉంటుండే. ఓకేనండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మనం ఇదే గ్రామంలో ఉన్న ఒక నిర్మాణాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన శివుడు లేని శివాలయం ఉంది కదా, దాని వెనుక వైపునే ఈ నిర్మాణం ఉంది. ఈ గ్రామంలో ఒక చిన్న గుట్ట పైన ఈ నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం ఎలా ఉంది అనేది పైకి ఎక్కి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఈ నిర్మాణం వద్దకు వచ్చాం. ఈ నిర్మాణం మొత్తం రాతితో నిర్మించారు. లోపలికి వెళ్ళడానికి ఒక మెట్ల లాంటి దారి ఉంది. ఆ మెట్ల లాంటి దారి ద్వారా లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం ఈ నిర్మాణం లోపల ఉన్నాం. ఈ నిర్మాణం చూసినట్టయితే ఇలా ఉంది. ఈ నిర్మాణం ఇక్కడికే లాస్ట్, అటు నుంచి ఏం లేదుగా. ఈ నిర్మాణం మొత్తం ఇలా రాతితో ఉంది. ఈ నిర్మాణం ఏంటిది అనేది స్పష్టంగా తెలియడం లేదు. నిర్మాణం అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ గ్రామంలో ఉన్న నంది విగ్రహం వద్ద ఉన్నాం. ఈ నంది విగ్రహం వల్లనే ఈ గ్రామానికి నంది మేడారం అని పేరు వచ్చింది. తెలంగాణలో ఉన్న పెద్ద నంది విగ్రహాలలో ఈ నంది విగ్రహం ఒకటి. ఈ నంది విగ్రహం ఒకే రాయితో చాలా అద్భుతంగా చెక్కారు.
నంది శివుని యొక్క పరమ భక్తుడు. నంది శివుణ్ణి ఒక కోరిక కోరుకుంటాడు. నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి, నీతోనే ఉండాలని శివుణ్ణి కోరిక కోరుకుంటాడు. శివుడు నువ్వు నాతోనే ఉండు, నా ఎదురుగా ఉండు, భక్తులు గుళ్ళోకి వచ్చినప్పుడు నాకన్నా ముందు నిన్ను దర్శించుకుంటారు, భక్తుల యొక్క కోరికలు నీ చెవిలో చెప్తారు, ఆ కోరికలు నాకు చేరుకుంటాయి అని శివుడు నందికి వరమిస్తాడు. నంది విగ్రహం ముందు శివలింగం, వినాయక విగ్రహం మరియు నాగదేవత విగ్రహం, ఇతర విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు నంది మేడారంలో ఉన్న ఆలయాలను చూడాలనుకుంటే కరీంనగర్ నుంచి 43 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 40 కిలోమీటర్లు, పెద్దపల్లి నుంచి 23 కిలోమీటర్లు ఇక్కడికి ఉంది. మీరు రావాలనుకుంటే చూసి రండి. హాయ్ మై డియర్ హిస్టరీ వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటి 2 ఆలయాలను చూపించడం జరిగింది. సో మా వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే పూర్తిగా చూసినప్పుడే మీకు ఈ హిస్టరీ ఏందనేది తెలుస్తుంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోను మిగతా వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి, బాయ్.